అల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా డోలీ మోతలు తప్పడం లేదు. డుమ్రిగూడ మండలం డొకిరిపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాంగి డొమినికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సుమారు 3 కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొడ్లమామిడి, డొకిరిపాడు, నిట్టమామిడి గ్రామాలకు తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. చెప్పండి, ప్రస్తుతం ఈ మహిళ ఎలా ఉన్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు? చాలా దూరం డోలీలో మోసుకొచ్చినట్టున్నారు. ఈ గ్రామాలకు ఎందుకని రోడ్డు సౌకర్యం కల్పించలేకపోతున్నారు? అడ్డంకి ఏంటి? బిందు కూటమి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాలకు సైతము తాము రోడ్లు వేస్తున్నామని చెప్తున్న మాటలన్నీ కూడా వట్టి అబద్ధమేననే సంగతి ఈ విజువల్స్ చూస్తే మనకి స్పష్టమవుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతాల్లో తాము మారుమూల గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామని, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట పేరుతో రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు. ఏదైతే ఈ గ్రామం ఉందో ఈ గ్రామానికి కూడా గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. సుమారు 2.5 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఆ గ్రామానికి సగం వరకు కూడా రోడ్డు వేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రోడ్డు నిర్మాణ పనుల్ని ఆపివేశారు. దీంతో ఈ రోజు డుమ్రిగూడ మండలం కొల్లాపూట పంచాయతీ పరిధిలోని డోకిరిపాడు గ్రామానికి చెందిన డోమినికి ఉదయం పురుటి నొప్పులు రావడంతో రోడ్డు సరిగా లేకపోవడంతో ఆమెను డోలీ మోసుకుంటూ తీసుకువచ్చారు. తర్వాత కూడా 3 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత కూడా అంబులెన్స్ లేకపోవడంతో ఆమెను ఆటోలోని అరకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో ప్రస్తుతానికి బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ డోలీ మూతలు మాత్రం తమకు తప్పడం లేదని చెప్పి గిరిజనులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలన్నీ కూడా ఓన్లీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా ఆచరణ సాధ్యం లేదని చెప్పి గిరిజనులంతా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.